శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారాలు చెప్పండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, మిథున రాశి వారికి దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఇక మిథున రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు సంచారం చేత మిథున రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంచెం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ జన్మ గురుడి ప్రభావం చేత టెన్షన్లు ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. మిథున రాశి వారు ఉద్యోగస్తులు ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి భయాందోళనలతో ఈ సంవత్సరం గడుపుతారు. జన్మ గురుని ప్రభావం చేత ప్రతి పని టెన్షను, ఏ పనైనా దగ్గరికి వచ్చి కొంచెం రావాల్సిన పని అందాల్సిన పని అందలేనటువంటి స్థితి లేదా కొంచెం దూరంలో ఆగిపోయేటువంటి స్థితి మీకు కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు కోపం, ఆవేశం, టెన్షన్ ఈ మూడింటిని కనుక ఈ సంవత్సరం వదులుకోగలిగితే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఈ మూడు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి జన్మ గురుని ప్రభావం చేత స్పష్టంగా కనపడుతుంది. అయితే మిథున రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. మొదటి 6 నెలలు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు, ఆ తర్వాత కొంత అనుకూల ఫలితాలు మిథున రాశి వారికి కనపడుతున్నాయి. ఇంకా మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలగడం, రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి పరిస్థితి, టెన్షన్లు పడేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఉద్యోగులు కూడా మీతోటి కొంత ఇబ్బందికరంగా వ్యవహరించేటువంటి స్థితి మిథున రాశి వారికి కనపడుతుంది. అందువల్ల మిథున రాశి వారు కొంచెం ఈ సంవత్సరం బృహస్పతిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, మిథున రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు, మిథున రాశి వారు గురువారం రోజు దత్తాత్రేయుని పూజించాలి. మిథున రాశి వారు నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. మిథున రాశి వారు విశేషించి శనగలని తాంబూలంలో పెట్టి దానం ఇవ్వడం, లేదా శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు.